బీజేపీ నేతలు బీసీ కులగన్ను తప్పుపట్టి రాజకీయాల కోసం వాడుకోవాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. ముస్లింలను బీసీలో చేర్చింది తాము కాదని చెప్పారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని బండి సంజయ్ ఆరోపణలు అవాస్తవమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటున్న మహేష్ కుమార్ గౌడ్ తో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. ప్రచారం కొద్దిసేపట్లో ముగియబోతుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ముఖ్యంగా పోటీలో ఉన్న బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు హోరాహోరీ ప్రచారం చేశాయి. ఈరోజు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా కరీంనగర్కి వచ్చారు. ఆయన మనతో పడ్డారు. సార్, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు, ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే చాలా మేధావులు, తర్వాత చదువుకున్న వాళ్ళు ఓటేస్తారు. వాళ్ళని యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి చాలా తెలిసి ఉంటాయి. అయినా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రచారాలు? బీజేపీ ఓడిపోతుందన్న విషయం పసిగట్టి బీజేపీ వారికి అలవాటు అయిపోయింది. ఏ ఎన్నిక వచ్చినా మతాన్ని ముడిపెట్టడం, ఇండియా పాకిస్తాన్ అంటున్నాడు. అసలు ఈ ఎన్నిక ఇండియా పాకిస్తాన్ సంబంధం ఏంటి? నవ్వుకుంటారు గ్రాడ్యుయేట్స్ చేయాలా. నేను ఒక స్కూల్లో ప్రచారానికి పోతే నవ్వుకుంటూ వాళ్ళు ఇంత అజ్ఞానంగా ఒక కేంద్ర మంత్రి మాట్లాడితే కరీంనగర్ ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికకి క్రికెట్కి ఏం సంబంధం? వాళ్ళని ఇండియా తోటి మిమ్మల్ని పాకిస్తాన్తో పోల్చడానికి బ్రిటిష్ వారి తొత్తులు మీరు. స్వాతంత్రంలో మాకు స్వాతంత్రమే వద్దు, మేము బ్రిటిష్ వారి మోచేతులు నీళ్లు తాగుతూనే ఉంటామని చెప్పిన జనసంఘ్ నేతల యొక్క పుత్రులు వీరు. దేశ స్వాతంత్రంలో పాత్ర లేదు మీకు. దేశ స్వాతంత్రం తీసుకొచ్చి పోరాడిన కాంగ్రెస్ పార్టీ నేతల్ని మరిపించే ప్రయత్నంలో భాగంగా ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. బ్రిటిష్ వారు వీళ్ళు. బ్రిటిష్ వాళ్ళు మాట్లాడే మాటలకు మనకు పట్టించుకునే అవసరం లేదు. ప్రతి ఎన్నికల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందడం అలవాటైపోయింది. 11 ఏళ్ళు మోడీ ప్రభుత్వంలో ఉన్నాడు. కేంద్రం ఏం ఎరగబెట్టాడు దేశం కోసము, గరీబుల కోసం ఏం చేశాడు అది చెప్పక ఇప్పుడు కూడా దేవుణ్ణి మతాన్ని వాడుకుంటానంటే ఎట్లా అవుతుంది? గ్రాడ్యుయేట్స్ తెలివైన వారు ఇలాంటి జిమ్మికి లోన్ అవుతారని నేను అనుకోవట్లేదు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో బీసీ నినాదం కూడా చాలా బలంగా తీసుకెళ్తున్నారు. మీరు కులగణన సరిగా చేయలేదని ఒక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తర్వాత బీసీలను, ముస్లింలను బీసీలో చేర్చిన పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మీ పార్టీ ఎమ్మెల్సీ కూడా ఇతర పార్టీల అభ్యర్థులతో ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే మీ పార్టీకి ఎట్లా ఉంటుంది? బీసీలకి పరిపూర్ణ న్యాయం చేసిన సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉంది. నన్ను ఇవాళ పీసీ అధ్యక్షులు చేశారు. మిగతా పార్టీలో సాధ్యమవుతుందా? నాలాగా 15 మందిని చేశారు ఇప్పటి వరకు. కుల సర్వే ఈ దేశ చరిత్రలో, భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఒక పెద్ద ఘట్టం, గొప్ప అధ్యాయం. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయలేని పని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది. దాంట్లో రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఏ ఆధారంగా ఆరోపణలు చేస్తున్నారు? మీ దగ్గర ఆధారం ఉండి ఆరోపణ చేస్తే మేము స్వీకరిస్తాం. ఏ ఆధారం లేకుండా దీన్ని చెడగొట్టాలని, బీసీలకు రిజర్వేషన్ దొరికితే బీసీలంతా కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతారని భయంతో ఇది సజావుగా ముందుకు పోకుండా ఉండడానికి ఈ డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారు. చిత్తశుద్ధి లేకుండా ముస్లింల మాట తేవడం. అరే నీకు చిత్తశుద్ధి ఉంటే చెప్పు, మేము 56% రిజర్వేషన్ ఇచ్చినాము, శాస్త్రీయబద్ధంగా చేసినాము, ఇక్కడ లొసుగులు లేవు, 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలకు ఇవ్వబోతా ఉన్నాము, చట్టబద్ధత ఇవ్వబోతా ఉన్నాము. మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రం వద్దకు వెళ్ళి మోడీని ఒప్పించి 9th షెడ్యూల్ చేర్చండి. ముస్లింలను తీసేస్తే తానే బాధ్యత తీసుకొని చట్టబద్ధత కల్పిస్తాం. ముస్లింలు తెలంగాణలో భాగము, వాళ్ళు కూడా వెనుకబడి వారు ఉన్నారు. మోడీ కదా చెప్పింది. గుజరాత్లో చాలా తెగలు, ముస్లిం తెగలు ఓబీసీ రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నా వారికి ఫలాలు ఇచ్చానని చెప్పాడు. దాన్ని ఖండిస్తున్నావా? మోడీ గారి స్టేట్మెంట్. మరి అక్కడ నుంచి కానీ తెలంగాణ ఉండకూడదా? ఈ చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిది సంజయ్ గారు. మీరేమో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనుకుంటారు, వాళ్ళు ఏమంటారు? మీరు పొత్తు కలిసే వాళ్ళతో కుమ్ముక్కయ్యే, వీళ్ళ మీద కేసులు పెట్టట్లేదు, కనీసం నోటీస్ చేయడం లేదు అంటున్నారు. ఇది ఎట్లా చూడొచ్చు? కేటీఆర్కి విచారణ పిలిచారు కదా, అది మర్చిపోయినట్టున్నాడు సంజయ్ గారు. కేటీఆర్ విచారణ పిల్లదా ఫార్మల్ ఏరియాస్ కేసులో? ఇంకా నోటీస్ పంపలే ఎట్లా అంటాడు? మర్చిపోయాడా? నిద్రలు ఉన్నాడా? సిబిఐ కేసు చేయమంటున్నాం, మీరు ఎందుకు తీసుకోవట్లేదు? బయట దాక్కున్న ఫోన్ ట్యాపింగ్ వీరుల్ని ఎందుకు తీసుకురావట్లేదు? కేంద్ర ప్రభుత్వ పరిధి కదా అది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందా? అమెరికాలో దాక్కున్న దొంగలు ఎవరు తీసుకురావాలి? మీరు తీసుకురారా? మీ బాధ్యత కాదు అది. ఇవన్నీ కూడా దొంగ తిరుగుడు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని చేసినా ఎమ్మెల్సీ ఎన్నికలు వారు గెలిచేది లేదు. ఓవరాల్గా ప్రతిపక్షాల ఆరోపణలన్నీ ఖండిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం నమ్మి గ్రాడ్యుయేట్లు తెలివిగా ఓటు వేయాలని చెప్పి ఆయన కోరుతా ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.